జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ ఎంత ముండాకోరు దేశం చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ ఏమైనా తీసుకురావాలంటే నాకు అర్థం కావడం వల్ల ఏం తీసుకురావాలనేది ఈ న్యూస్ చూడండి ఒకసారి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానో మీకే అర్థమవుతుంది, ఓకేనా? అంత దారుణమైన న్యూస్ అనమాట. చూస్తూ ఉంటే మానవత్వం మంట కలిసిపోతుంది. ఒక్కొక్కసారి కొంతమందిని చూసిన తర్వాత వీళ్ళు అసలు మనుషుల జంతువుల ఏందిరా స్వామి అని చెప్పేసి మనకే అర్థం కాదు. అసలు ఇంత నీచమైనటువంటి వెధవలు మన పక్కనే ఉన్నందుకు మనం నిజంగానే సిగ్గుతో తలదించుకోవాలి. అసలు ఈ విషయాన్ని ఏ విధంగా మీతో చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లే. ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తే వాళ్ళ క్యారెక్టర్ మీదనే కొంతమంది అనుమానపడతారు. ఏందిరా స్వామి వీడు మరి ఈ మారి మాట్లాడుతున్నాడు, ఏంది ఇదంతా కూడా అని. అందుకే ఈ విషయాన్ని చెప్పడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. కానీ దుర్మార్గులు ఎంత దారుణమైన వాళ్ళు, వాళ్ళ మనసు కావచ్చు, వాళ్ళ ఆలోచనలు కావచ్చు ఎంత నీచంగా ఉంటాయో ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళో మనమందరం తెలుసుకోవాలి కాబట్టి. సరే, మన దేశానికి దరిద్రం పట్టిన దేశం వచ్చేసి ఈ ముండాకోరు పాకిస్తాను. అడుక్కు తినడమే తమ ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ పాకిస్తాను ఎప్పుడు కూడా మతాన్ని అడ్డు పెట్టుకొని అడక తింటా ఉంటుంది ప్రపంచం మీద పడి. 3 నెలల క్రితం ఈ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆసిమ్ మునీర్ గారు మాట్లాడతా, మా పాకిస్తాన్ బ్లడ్ వేరు, మా పాకిస్తాన్ బ్రీడ్ వేరు, మేము హిందువులం ఒకటే కాదు, మాది చాలా గొప్పదైనటువంటి జాతి, పాకిస్తాన్లో పుట్టినందుకు పాకిస్తానీలందరూ కూడా గర్వపడాలా, మా ఆచార వ్యవహారాలు వేరు, హిందువుల ఆచార వ్యవహారాలు వేరు అని చెప్పి మాట్లాడినాడు. సరే, నేను కూడా కాదనడంలా, ఎట్టి పరిస్థితుల్లో నక్క నాగలోకం ఒకటి కానే కాదని చెప్పి నేను కూడా చెప్తున్నా. కానీ నక్కెవరో నాగలోకం ఎవరో ప్రపంచానికి అంతటా కూడా బాగా తెలుసు. సరే, వీటిని గుర్తించే మన పూర్వీకులు భారత్ నుంచి పాకిస్తాన్ను వేరు చేశారు. ఇందుకోసం అనేక పోరాటాలు చేశారు. దేనికి? పాకిస్తాన్ను సాధించుకోవడం కోసం. అలాగే అనేక త్యాగాలు చేశారు. వారి పోరాటాలు త్యాగాల మూలంగానే మన పాకిస్తాన్ ఏర్పడింది. అటువంటి పూర్వీకుల వారసులమైనందుకు మనం గర్వపడాలని మాట్లాడినాడు. ఎవడో? ఆసిమ్ మునీర్. అదేవిధంగా మనది గొప్ప సంస్కృతి ఎవరిదే? ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ వాళ్ళది. అదేవిధంగా మన స్థాయి వేరు, భారత స్థాయి వేరు అంటూ ఈ ఆసిమ్ మునీర్ గాడు తమ పాకిస్తాన్ గురించి తెగ డబ్బా కొట్టుకున్నాడు. తాము గొప్పవాళ్ళం అని చెప్పేసి ఊకదంపుడి ఉపన్యాసం ఇచ్చినాడు. అర్థమవుతుందా? సరే, ఈ ఆసిమ్ మునీర్ గాడు ఏమీ చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ తీవ్రవాద దేశమైనప్పటికీ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందూ మహిళలు కాకపోయినా కనీసం పాకిస్తాన్లో ఉన్నటువంటి మెజారిటీ వర్గానికి చెందినటువంటి మహిళలకైనా, అంటే ఎవరు అక్కడ మెజారిటీ మహిళలు, అర్థమైంది కదా మీకు, వాళ్ళకైనా కూడా భద్రత రక్షణ అనేది ఉంటుందని చెప్పేసి ఇన్నాళ్ళు కూడా అనుకున్నాం. పైగా పాకిస్తాన్లో మెజారిటీ వర్గానికి చెందిన మహిళలను అసలు కన్నెత్తి కూడా చూడరని, అలా ప్రవర్తించే వారికి కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి అనుకునేవాళ్ళం. అవునా కాదా? కానీ ఇదంతా కూడా పక్కన పెడితే అత్యంత భయంకరమైనటువంటి వాస్తవాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయాలు నేను చెప్తా ఉండేటి కాదు. చూడండి, వీడికి పాకిస్తాన్ అంటే ఇష్టం లేదు, ఈ జిహాదీ గాళ్ళంటే వాడికి ఎక్కడ లేని కోపము, ద్వేషము, అందువల్లనే వాడి మాటలన్నీ కూడా మాట్లాడతానని చెప్పేసి మీరు పొరపాటు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చెప్పే మాటలు కాదు. అర్థమవుతుందా? సాక్షాత్తు పాకిస్తాన్ ఎంపీ అయినటువంటి శాందనా గుల్జార్ ఖాన్ బయటపెట్టినటువంటి నిజాలు ఇప్పుడు నేను చెప్పబోయేటి, ఓకేనా? సరే, ఇక అసలు విషయానికి వస్తే ఆశ్చర్యకరంగా తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లో మహిళలపైన అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయంట. ప్రతిరోజు కూడా 1000కి పైగా అత్యాచారాలు జరుగుతున్నాయంట. ఇక పాకిస్తాన్లో జరిగేటటువంటి అత్యాచారాలలో 80% అత్యాచారాలు తండ్రులు లేకపోతే వాళ్ళ అన్నదమ్ములో చేస్తారంట. అంటే కూతుళ్ళపైన తండ్రి లేకపోతే అక్కాచెళ్ళపైన తమ అన్నదమ్ములో ఈ అత్యాచారాలు చేస్తారంట. వీళ్ళకంటే సంకట్ జాతి కుక్కలు మేలు కదా, అవునా కదా? మీరే ఒకసారి ఆలోచించండి. పాకిస్తాన్లో జరిగేటటువంటి మొత్తం అత్యాచారాలలో ఈ విధంగా ఆ ఆడబిడ్డల తండ్రులు కావచ్చు లేకపోతే వాళ్ళ అన్నదమ్ములు చేసే అత్యాచారాలే 80% ఉన్నాయంట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత ఈడి జాతి ముండా కొడుకుల వాళ్ళు. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఎంపీ అయినటువంటి శాందనా గుల్జార్ ఖాన్ బహిరంగంగా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తెలియజేసింది. అంతేకాకుండా ఈ విధంగా తండ్రులు లేదా అన్నదమ్ముల ద్వారా అత్యాచారాలకు గురవుతున్నటువంటి అమ్మాయిలు ఎక్కువ మంది కేసులు కూడా పెట్టడం లేదంట. దానికి కారణం కూడా ఉండాలి. వాళ్ళు భయపడిపోయి ఆ విషయాన్ని తమలోనే దాచుకొని కుమిలిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు కేసులు పెడితే పాకిస్తాన్లో సగం మంది మగవాళ్ళు జైళ్లలోనే ఉంటారని చెప్పేసి ఆ పాకిస్తాన్ మహిళా ఎంపీ అయినటువంటి శాందనా గుల్జార్ ఖాన్ అయితే తెలియజేసింది.
అందుకే ఇలాంటి విషయాలపైన పోరాటం చేయడానికి శాందనా గుల్జార్ ఖాన్ నిర్ణయించుకునేది. అందుకే పాకిస్తాన్లో మహిళలను రక్షించుకోవడానికి వార్ ఆన్ రేప్ అర్థమవుతుందా అన్న నినాదంతో పెద్ద ఉద్యమాన్ని లేవదీస్తున్నారంట. ఈ విధంగా తండ్రులు లేకపోతే అన్నదమ్ములు కనుక ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేస్తే వాళ్లకు కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తారంట. అది పాకిస్తాన్లో ఉన్నటువంటి అత్యంత నీచమైన, ఘోరమైన, దారుణమైన పరిస్థితి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. వాడు చెప్పాడు కదా ఆసిమ్ మునీర్ గాడు, నేను ప్రతివర్తనం, నేను నిప్పర్తనం, నేను అట్టాటోడిని, నేను ఇట్టాటోడిని అని చెప్పేసి, నా జాతి అట్టాడిది, నా దేశం ఇట్టాడిది, మా పూర్వీకులు అట్టాటోళ్ళు అని చెప్పేసి ఏడబెట్టుకుంటారు తలలు. ఇప్పుడు ఏడబెట్టుకుంటారు, డిక్కీలో పెడతారు తల ఎత్తకపోయి అంటాలే. అది విషయం అయితే అర్థమవుతుందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక 10 మందికి తెలియాలని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.